హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అన్నం ఈరోజు ఫాస్ట్గా తింటున్నాను. ఎందుకు అంటే ఈరోజు టిఫిన్ చేయలేదు, అందుకని పెందలాడి తింటున్నాను. 12కే తింటున్నాను అన్నము. ఇంకా మీ అందరూ ఏం కర్రీ చేసుకున్నారు, ఏం చేస్తున్నారు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుంటారులే, ఎందుకంటే ఎవరి సమస్యలు ఆడుకుంటే అయినా బాగుండాలి, అందరూ బాగుండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అని. మీ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారు? మా ఇంట్లో నేనేం చేశాను చెప్పనా? ఈరోజు ఏం కర్రీ చేశాను? ఈరోజు 2 చేశాను మా ఇంట్లో. ఏమేం కర్రీస్ చెప్తాను. బెండకాయ పులుసు చేశాను. ఇంకో కూర ఏంటో చెప్పనా? ఇంకో కూర ఏం కూర అబ్బా అనుకోబాకండి, చెప్తాను. ఇంకో కూర ఏంటో. బెండకాయ పులుసు చేశాను, ఇంకో కూర కూడా చేశాను. ఏం కూర అనుకుంటున్నారా? చెప్పనులే, చూపిస్తాను. ఇది కూర. అదేం కూర మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమనుకోవద్దు. గుత్తి వంకాయ కూర చేశాను. 2 కూరలు చేశాను ఈరోజు. ఇంకా నిన్న మధ్యాహ్నం వీడియోలో చెప్పాను కదా, ఈరోజు మా వారికి పనిష్మెంట్ ఏంటో చెప్పనా? ఈరోజు పనిష్మెంట్ ఇస్తున్నాను మా వారికి. పాపం లేటుగా వచ్చినందుకు ఆయనకి బాగాలేదులే, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది, బాగాలేదు. ఆయన పనిష్మెంట్ అయితే ఉంది. లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ ఈరోజు ఏంటో చెప్పనా? ఈరోజు మొత్తం నాకు ఆయనే పెట్టాలి, భోజనం అంతా నేను ఆయన చేతితో తినాలి. పనిష్మెంట్ అయితే అదే ఈరోజు ఆయనకి. ఈరోజు మొత్తం నాకు ఆయన తినిపియాలి, అందుకని ఈరోజు నేను వెయిట్ చేస్తున్నాను. బాగోపోయినా సరే పనిష్మెంట్ అయితే పనిష్మెంటే. అది ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాను ఆయనకి, అందుకనేసి ఇంకా ఇప్పుడు తింటాను. నేను ఆయన పెడితే తింటాను. ఇప్పుడు ఇంకా అలా తినిపించుకుంటున్నాను అని ఏమనుకోవద్దు. దానికి ఏమీ తప్పేముండదు. తప్పు అనుకునే వాళ్ళకి తప్పు, కానీ తప్పు అయితే కాదు. అలాగా నేనైతే తినిపించుకుంటాను. తప్పు లేదు దీంట్లో. ప్రేమ ఎవరిదైనా ప్రేమే, అది హస్బెండ్ వైపుదైనా, తల్లి కూతుళ్ళదైనా, ఎవరిదైనా ప్రేమ అంటే అందరికీ సంబంధించి ఉంటుంది. ఇది ఒక్కదానికే అనుకోవద్దు. ఓకే, ఇది